ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు. రాష్ట్రం మొత్తం ప్రభావం చూపే నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులు ఆయా పార్టీలకు స్టార్ క్యాంపెయినర్స్ గా ప్రకటిస్తారు. ప్రస్తుతం తెలంగాణ లోక్సభ ఎన్నికల సంగ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ గా కనబడుతున్నారు. బీజేపీలో రాష్ట్రమంతా ప్రభావం చూపే క్యాంపెయినర్ లేడు. ఇక బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నా లేనట్లుగానే ఉంది. తెలంగాణలో వన్ మ్యాన్ షోపై ప్రత్యేక కథనం. ఎన్నికల ప్రచారంలో ప్రతి పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు. ఆ లిస్టును కూడా ఎన్నికల సంఘానికి అందజేస్తారు. స్టార్ క్యాంపెయినర్స్ అని ప్రకటించినంత మాత్రాన వాళ్ళందరూ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉండదు. కొంతమందిని పేరుకే స్టార్ క్యాంపెయినర్గా పేర్కొంటారు. కానీ కొందరే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తారు. సహజంగా స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో ఆయా పార్టీల ముఖ్య నేతలు, వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా సినీ నటులు ఉంటే వారిని స్టార్ క్యాంపెయినర్గా పేర్కొంటారు. ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కొత్త కోణం బయటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్కడు అన్నీ తానే ప్రచారం చేస్తున్నారు. అతనే సీఎం రేవంత్ రెడ్డి. మిగతా పార్టీలలో స్టార్ క్యాంపెయినర్ కనబడడం లేదు. దీంతో ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా తిరుగుతూ ఏకైక స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి రికార్డులకెక్కుతున్నారు. కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా తిరిగే నేతలు ఇప్పుడు ఎవరూ లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితమవుతున్నారు. అక్కడ ఆ పార్టీని గెలిపించడానికే పనిచేస్తున్నారు. భట్టి విక్రమార్క కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేస్తున్నారు. వీరు తప్ప కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పోటీ వచ్చేవారే లేరు. దీంతో కాంగ్రెస్లో ఏకైక స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేస్తున్నారు. బీజేపీలో అసలు స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారా అని అనుమానం రాక తప్పదు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని విజయం వైపు నడిపించే నేతలు లేరు. ఒకప్పుడు బండి సంజయ్కు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఉండేది. తన వాగ్ధాటితో బీజేపీని గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించారు. దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బండి సంజయ్ కూడా ఎంపీగా పోటీ చేయడంతో తన కరీంనగర్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగడంతో అక్కడ గెలవడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగే పరిస్థితి కనబడడం లేదు. మరో జాతీయ నేత లక్ష్మణ్ ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లోనే ప్రచారం చేయగలుగుతున్నారు. రాష్ట్రమంతా ప్రభావితం చేసే స్థాయి లక్ష్మణ్కు లేదనేది విశ్లేషకుల భావన. దీంతో తెలంగాణలో కాషాయ దళానికి స్టార్ క్యాంపెయినర్స్ కరువయ్యారని తెలుస్తోంది. రాజాసింగ్ లాంటి నేతలు ఉన్నప్పటికీ పార్టీ ఆయనను సరిగా ఉపయోగించుకోవడం లేదు. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో కేంద్రం నుంచి జాతీయ నేతలు వస్తేనే బీజేపీకి కొంత ఊరట లభిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్నారు. కవిత కూడా బీఆర్ఎస్కు స్టార్ క్యాంపెయినరే. కానీ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉండడంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఛాన్స్ లేదు. ఏది ఏమైనా బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. దీనిని ఎవరూ కాదనలేరు. బీఆర్ఎస్కు కేసీఆర్ అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమి చవిచూడడంతో కంగుతిన కేసీఆర్ తాజా లోక్సభ ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనడం లేదు. మరో స్టార్ క్యాంపెయినర్ కేటీఆర్ తన చెల్లెల కోసం న్యాయ పోరాటం చేయడానికి ఢిల్లీ చుట్టూ తిరగడమే సరిపోతోంది. గతం మాదిరి కేటీఆర్లో దూకుడు లేదు. రాష్ట్రమంతా తిరిగే సమయమూ లేదు. తిరిగే పరిస్థితి కనబడడం లేదు. ఇక మరో స్టార్ క్యాంపెయినర్ హరీష్ రావు. మామకు తగ్గ మేనలుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ రావు సైతం ఎన్నికల ప్రచారంలో నామమాత్రంగానే పాల్గొంటున్నారు. 2-3 స్థానాలకే హరీష్ రావు పరిమితమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్లో స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నా లేనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను చుడుతూ పార్టీ కోసం ప్రచారం చేస్తూ ప్రభావం చూపే స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కనబడుతున్నారు. ముందు ముందు ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.